ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగ పనులు ఉంటానే ఉంటాయి, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార పనులు ఉంటానే ఉంటాయి. కాబట్టి సర్వకాల సర్వవ్యవస్థలందు అనేది అంత తేలికైన పద్ధతి ఏం కాదు. అది ఎవరికో కొందరికి మాత్రమే అవకాశం ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి గమనిస్తే ఆ అవకాశం నాకున్నట్టు. సర్వకాల సర్వాస్తులందు ఆధ్యాత్మిక తప్ప మరొకటి లేకుండా. అంటే ఇక నేను ఆధ్యాత్మిక ఆ సాధనలు, రెండోది మాత్రం కొంతకాలం నేను అన్నది పక్కన మీరు అనేది కూడా ఉంటారు. అంటే ఎవరైతే నేను చెప్పేది వింటూ సాధన చేస్తున్నారో ఆ మీరు అనేది కూడా ఉంటారు. అలా నాతోనే వెళ్ళిపోకూడదు నేను పొందిన అనుభవాన్ని. అలా భగవంతుడు కూడా అదే కోరుకుంటారు. ఆయన వచ్చి డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి ఏమి నేర్పలేరు కదా. కాబట్టి అనుభవమైన గురువుల్ని, స్వచ్ఛమైన గురువుల్ని ఎన్నుకొని వాళ్ళ చేత ఏదైనా తెలియజేయాలని చూస్తారు. అది మీరు అనేది రెండోది.